మత్స్య పరిశ్రమలో చేపలు, రొయ్యల మిశ్రమ పెంపకం రైతుకు మంచి ఆదాయ వనరు. వనామీ రొయ్య సాగును సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ వేసవి అత్యంత అనుకూల సమయం. వర్షాకాలంలో వాతావరణంలోని హెచ్చుతగ్గుల వల్ల ఈ కల్చర్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పాలికల్చర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే చేపలు, రొయ్యల మిశ్రమ పెంపకం. గత ఏడాది నుండి ఈ పాలికల్చర్ విధానాన్ని అనుసరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న చినపుల్లేరు గ్రామ రైతు అల్లూరి స్వాతి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎనిమిది ఎకరాల్లో చెరువుగా విస్తరించి ఉన్న ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఉండి మండలం చినపుల్లేరు గ్రామంలో ఉంది. ఈ పొలాన్ని చూసిన వారెవరైనా ఇక్కడ రొయ్యల సాగు జరుగుతుందనుకోవడం సహజం. మరి చెరువు మధ్యలో చేపలకు కట్టే మేత సంచులున్నాయేంటి అనుకుంటున్నారా? అదే ఇక్కడ విశేషం. ఈ చెరువులో రొయ్యల పెంపకంతో పాటు చేపల పెంపకం కూడా జరుగుతోంది. వేటి మేత వాటికి అందిస్తారు. గత కొన్నేళ్లుగా చేపలు, రొయ్యలను వేరువేరుగా పెంపకం చేపట్టేవారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టాలు రావడంతో పాలికల్చర్ విధానంలో చేపలతో పాటు వనామీ రొయ్యల పెంపకం కూడా చేపట్టారు రైతు అల్లూరి స్వాతి. చేపలు, రొయ్య పిల్లలను తక్కువ సాంద్రతలో వదిలి ఈ కల్చర్లో సత్ఫలితాలు సాధిస్తున్నారు. నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ అయ్యాక 8 years రీసెర్చ్లోని టెక్నీషియన్గాని వర్క్ చేశాను. అండ్ విత్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ వి స్టార్టెడ్ డూయింగ్ aquaculture ఇన్ చినపుల్లేరు గ్రామం అండి. అండ్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ aqua farming here since 4 years. ఒక మైక్రోబయాలజిస్ట్ అయ్యుండి ఎన్నో రకాలైన బ్యాక్టీరియాలతోటి, వైరస్లతోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో వాటిని వ్యవసాయంలో కానీ, ఈ ఆక్వా ఫార్మింగ్లో కానీ వాడటం వల్ల వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఇక్కడున్న రైతులకి ఏ విధంగా లాభసాటిగా మార్చగలమా అన్న ఏరియాలో మా రీసెర్చ్ ఎక్కువగా జరిగిందండి. ఎస్పెషల్లీ నీటిని ఎలా పరిశుభ్రం చేయటం, ఒక ప్రోబయాటిక్స్ వాడి నీటిని ఎలా పరిశుభ్రం చేయటం అన్నది నా మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ దాని మీదే ఆధారపడి చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో అదే రీసెర్చ్ని, అదే ప్రోబయాటిక్స్ని ఆక్వా ఫార్మింగ్లో కూడా వాడి ఎకనామికల్గా రైతుకి ఎలా ఉపయోగపడుతుంది, ఎకనామికల్గా రైతుకి ఎలా అడ్వాన్స్మెంట్ ఇవ్వగలమా అన్న ఆలోచనతో మేము ప్రోబయాటిక్ని ఆక్వా కల్చర్లో వాడటం స్టార్ట్ చేశాము. ప్రాన్ కల్చరింగ్ అన్నది ఇప్పుడు మేమున్న ఏరియాలో, మా చెరువు చుట్టుపక్కల ఉన్న ఏరియా వరకు అదంత ప్రాఫిటబుల్గా రాకపోవటం వల్ల మేము పాలికల్చర్కి షిఫ్ట్ అయ్యాము. మేము ఎంచుకున్న పాలికల్చర్లో మేము పెంచే చేపలు రోహు, కట్ల, దాంతోపాటు వనామీ రొయ్యని వేసి పెంచుతామండి. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పాలికల్చర్ ఏంటి అంటే, ఒక క్రాప్ చేపని పట్టుకునే లోపల 2 crops రొయ్యల్ని తీయటం అన్నది దీని మేజర్ కాన్సెప్ట్ అండి. ఒక పక్కన చేప ఎదుగుతానే ఉంటుంది, మనం ఈ లోపల ఈ 6-8 నెలల గడువులో 2 crops ప్రాన్ని పట్టుకోవడం జరుగుతుంది. మేజర్ క్రాప్ మనకి చేపే అవుతుంది, బట్ ఎప్పుడైతే ప్రాన్ని కూడా యాడ్ చేసామో దాని మీద వచ్చే లాభం అది మనకి బోనస్గా కనిపిస్తుంది. ఈ పాలికల్చర్ అన్నది మేము స్టార్ట్ చేసే ముందు మొదటగా మనం చేయాల్సింది చెరువుని పాలికల్చర్కి తగ్గట్టుగా దాన్ని మనం మార్చుకోవాలండి. ఆ బాటమ్ క్లియర్ చేయటం ఏంటి అంటే అందరికీ తెలుసున్న పద్ధతేనండి. 1 నెల 2 నెలలు పూర్తిగా ఎండకి ఆరబెట్టేసి తర్వాత పైన ఉన్నదాన్ని బ్లేడింగ్ చేసి తీసేసాము. అలా తీసేసాక దాన్ని ఏజీ లైమ్తో ట్రీట్ చేసి సాయిల్ టెస్టింగ్కి అది ఇచ్చి దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన pH లెవెల్ వాటిని తీసుకొచ్చి అప్పుడు మేము పాలికల్చర్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు చెరువు బాటమ్ అంతా క్లియర్ అయిపోయి దాని pH అది కూడా మనకి రొయ్యకి, చేప సాగుకి అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మేము దీన్ని వాటర్తో స్టాక్ చేసామండి. మేము ఎంచుకున్న చేపలు శీలావతి, బొచ్చు. శీలావతిలేమో ఒక 1/4 kg సైజు ఉన్న శీలావతులు వేసామండి. బొచ్చు పిల్లలేమో 1/2 kg సైజులో ఉన్న బొచ్చు పిల్లల్ని వేసాము. ఎకరానికి 1500 డెన్సిటీతో మాత్రమే మేము వేసాము. అండ్ లో డెన్సిటీలో కల్చర్ చేయటం వల్ల చేపలకి త్వరగా జబ్బులు రావు, వేరే ఈ పేను పట్టడం, శంకుజాలగా పట్టడం అలాంటివి వచ్చినా కానీ వాటిని కంట్రోల్ చేయటం చాలా ఈజీ అవుతుందన్న దృష్టిలో మేము లో డెన్సిటీని ప్రిఫర్ చేసాము. చేప వేసిన వెంటనే రొయ్య వేయటానికి మంచిది కాదు, ఎందుకంటే మనం వేసిన చేప పిల్ల మనం ఈ కొత్త చెరువులో ఈ మట్టికి, ఈ నీరుకి అలవాటు పడడానికి దానికి కొంత సమయం పడుతుంది. అది అయిన తరువాత ఫైటో ప్లాంక్టన్ కానీ, జూ ప్లాంక్టన్ కానీ సెటిల్ అయ్యింది, అంతా బాగుంది అనుకున్నప్పుడే మనం రొయ్య పిల్లని వేయాల్సి వస్తుంది.
మేము చేప పిల్లని వేసిన ఒక నెల తరువాత రెయ్యి పిల్లని వేసామండి. రెయ్యి కూడా మేము లో డెన్సిటీ ప్రిఫర్ చేసాము. యూజువల్లీ ప్రాన్ కల్చర్లో ఎకరానికి 1 lakh to 1.5 lakh సీడ్ని వదులుతారు. బట్ మేము ఎకరానికి 50,000 రెయ్యి పిల్లనే వేసాము. ఎప్పుడైతే కెమికల్స్ కానీ వేరే వేరే యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వకుండా ఈ కల్చర్ని పెంచుతామో వాటిల్లో గ్రోత్ అన్నది ఆగదు. ఎప్పుడైతే గ్రోత్ ఆగదో 8 నెలలు 9 నెలలు పట్టాల్సిన కల్చర్ 6 నెలల్లో 5.5 నెలలకే వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మేము లో డెన్సిటీని ప్రిఫర్ చేసాము. రొయ్యలకు చేపలకు వేర్వేరుగా మేత అందిస్తారు. రొయ్యలకు ఫర్మెంట్ చేసిన సోయా అందిస్తుండగా చేపలకు మాత్రం డిఓపిని సంచుల ద్వారా అందిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో పెంపకం చేపడుతుండటం వలన డిసీజ్లు రావడం లేదు. తక్కువ సాంద్రతలో చేపట్టే చేపలు రొయ్యల పెంపకంలో ఆదాయం తక్కువగా ఉన్న మినిమం గ్యారంటీ పంటగా పేరుగాంచింది ఈ పాలీకల్చర్ విధానం. చేపలపై పెట్టే ఆదాయం పెట్టుబడికి పోయినా రొయ్యలపై వచ్చేది మాత్రం నికర లాభమే. ఈ పాలీకల్చర్లో ఇప్పుడు మేము 2 రకాల చేపలు రెయ్యి పిల్ల కలిపి పెంచుతున్నాము. బట్ వాటికి ఇచ్చే ఆహారం మాత్రం రెండింటికి విడివిడిగా ఇస్తామండి. చేప వచ్చేసరికి డిఓపి ఇస్తాము, రెయ్యకేమో ఫర్మెంట్ చేసిన సోయాని ఇస్తాము. చేపకి డిఓపిని కూడా 2 రకాలుగా ఇస్తామండి. ప్రతి నెల వలేసి దాని వెయిట్ చెక్ చేసుకుని ఆ వెయిట్కి తగ్గట్టుగా బయోమాస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ బయోమాస్కి తగ్గట్టుగా ఫీడ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం ఒక 300 kgs ఒక రోజుకి 300 kgs డిఓపి ఇవ్వాల్సి వస్తే మేము 250 kgs డిఓపిని మూటలు కడతాము. మిగిలిన 50 kg డిఓపిని కూడా ప్రోబయాటిక్ ఇచ్చి ఫర్మెంట్ చేసి అది 12 hours 16 hours ఫర్మెంటేషన్ అయ్యాక అప్పుడు దాన్ని చెరువు మొత్తం ఈవెన్గా చల్లించేస్తామండి. ఆ ఫర్మెంటేషన్ అన్నది డిఓపిని ఎందుకు ఫర్మెంట్ చేస్తాము అంటే కేవలం దాంట్లో ఉన్న జూ ప్లాంక్టన్ డెవలప్ అవ్వడానికి చేస్తున్నామండి. ఈ జూ ప్లాంక్టన్ ఎప్పుడైతే మనం నీళ్ళల్లో సమృద్ధిగా ఉండేలాగా చూసుకుంటామో, మేము చేప పిల్ల వేసి వాళ్ళకి 6 నెలలు 6.5 months అయ్యిందండి. అండ్ ఆఫ్టర్ 6 months ఇప్పుడు చేపలు వెయిట్ చూస్తే కనుక శీలావతి 1200 to 1500 grams మధ్యలో ఉంది. బొచ్చు వచ్చి 2 to 2.2 kgs మధ్యలో ఉందండి. అండ్ ప్రాన్ వచ్చి 40 countకి వచ్చాము ఇప్పుడు. అండ్ వన్స్ ప్రాన్ 100 countకి దిగిన వెంటనే అప్పటి నుంచే మేము హార్వెస్ట్ స్టార్ట్ చేసాము. ఇప్పటికీ ఇది 4వసారి మిడిల్ తీయటం అండి. అండ్ చేప వచ్చేంతవరకు చేప పట్టలేదు. బట్ చేప పట్టడం అన్నది దట్ విల్ బి ద ఫైనల్ హార్వెస్ట్. అండ్ చేప పట్టే టైంకి రెయ్యంతా కూడా హార్వెస్ట్ చేయటం అయిపోతుంది. అండ్ పాలీకల్చర్లో రెయ్య పట్టడం అన్నది ఇది ఉట్టి ప్రాన్ కల్చర్ చేసిన రెయ్య పట్టడంలా ఉండదండి. పాలీకల్చర్ వచ్చేసరికి మనం ఓన్లీ రెయ్యని ఈవినింగే హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము ఇంతవరకు చేపల చెరువు మీద పెట్టిన పెట్టుబడి ఇంచుమించుగా ఒక 8 to 9 lakhs పెట్టాము. అండ్ ఇప్పుడున్న బయోమాస్ని బట్టి ఇప్పుడున్న రేట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే డెఫినెట్గా దాని మీద 5 to 6 lakhs ప్రాఫిట్ వస్తుంది మాకు. అండ్ ప్రాన్ వచ్చి దాని మీద ఇప్పటి వరకు మేము ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ 9 to 10 lakhs ఉంటుంది. అండ్ ఇవాళ ఈ 40 countలో కనుక మేము అంటే ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ చేసి 40 count వరకు అయ్యింది. ఇంకా మిగిలిన బయోమాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని మీద కూడా డెఫినెట్గా ఒక 7 to 8 lakhs మాకు ప్రాఫిట్ వస్తుందండి. అండ్ ఈ కల్చర్ పీరియడ్ అంతా కూడా మేము ఇంతవరకు ఎటువంటి మందు వాడలేదు, ఎటువంటి యాంటీబయాటిక్ కూడా యూజ్ చేయలేదు. అందుకని మేము కల్చర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఎకరానికి 1 లీటర్ కాకరకాయ జ్యూస్ అని లేదా ఈ పొగాకు కాళ్ళు నానబెట్టిన నీళ్లు చల్లటం అలాగా ఆ టైం షెడ్యూల్ దాటకుండా 10-15 days గ్యాప్లో ప్రతి నెల ఇస్తూనే ఉంటాము. అందువల్ల మాకు పేను కానీ శంకుజాలకు కానీ ఇంతవరకు ఎన్కౌంటర్ అవ్వలేదు. కాబట్టి పాలీకల్చర్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నీటిని చెరువులో పెట్టిన మొదటి స్టెప్ నుంచి కూడా చేప పిల్ల వేసినప్పుడు రెయ్య పిల్ల వేసినప్పుడు మనం మధ్యలో ట్రయల్ నెట్లు వేసినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మొత్తం 8 ఎకరాల చెరువులో 13,000 శీలావతి బొచ్చ పిల్లలను వేశారు. దాదాపు 17 నుండి 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. మార్కెట్లో టన్ను ధర ₹1,00,000 పలికినా 17 టన్నుల దిగుబడికి 17 లక్షల ఆదాయం వస్తుంది. చేపలకు పెట్టుబడి 9 లక్షలు పెట్టినా ఈ రైతు వాటిపై ఏడాదికి 8 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. మరోవైపు రొయ్యలను 2 పంటలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2వ పంట తీస్తున్నారు. వీటికి పెట్టుబడి దాదాపు 9 నుండి 10 లక్షలు పెట్టిన రైతు ఆదాయం 18 లక్షలొచ్చింది. అంటే పెట్టుబడి పోను
8 లక్షల నికర ఆదాయం పొందారన్నమాట. పాలీకల్చర్ విధానంలో రెట్టింపు ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రైతు స్వాతి. తోటి రైతులు కూడా ఈ విధానంలో చేపలు, రొయ్యల పెంపకం చేపడితే ఇక నష్టాలే ఉండవు.